ఒరే బామర్ది చెప్పావా? భోజనం చేసినా? లేదు బావా, బయట నుంచి బిర్యానీ తెచ్చుకోవాలా. టయానికి తినాలి కదరా, హెల్త్ పాడైపోద్ది. ఏంది బావా, నా కోసం బిర్యానీ ఇచ్చినావా? కాదురా, మేక అన్నం చేసి పప్పు చేయడం మర్చిపోయింది. పచ్చడి వేసుకుని తినట్టు వద్దునట్టు వచ్చిన. సర్లే కొంచెం శారువా పంపి. మళ్ళా అదొక బొక్క నాకు లెక్కించోలేరా రే, బిన్నదారు ఆకలేచంది. ఏదో బావా శారువా, అయినా ఒట్టి అన్నం తెచ్చుకునేది బావా, ఈయనే తెచ్చు కదా. అబ్బా ప్లేట్ పరోటాకి 50 తీసుకుందామనా? ఏమో సరే, ఒట్టన్నం ఎందుకు, 2 ఆమ్లెట్ అన్న వేసుకో. అది నిజమే రావు, మాటలో మర్చిపోయినా. ఇద్దరా 2 ఆమ్లెట్ వేసుకోనరా. ఏం దాని తీసావు? గుడ్లేనయ్యి గుడ్లే పోరా. సర్లే, ఆమ్లెట్ కూడా లెక్కేయాలి మరి. ఇచ్చోళ్ళ దానికి కూడా ఒక 10 రూపాయలు. అబ్బా ఏముంది బాగుంది శారువా, ఏమే చేసినవురా? చేయి కడుక్కోకుండా చేసినాంలే, తిను. ఏందిరా 2 గుడ్డి ఇచ్చి 1 ఆమ్లెట్ ఏంది బావ అట్ట మాడతావు? డబుల్ ఎగ్ ఆమ్లెట్ ఇది. అబ్బా సరదాగా అనేలేరా. రారా, నా కూర్చోనా. బా ఫుల్ అయిపోయింది. అరే చపాతి మిగిలిపోయిందా? నా ప్లేట్ పరోటానా? తమ్ముడు పరోటానా? అవునా? ఇదో దీంట్లో చపాతి తిను. మరి శారవా? అది కూడా ఉంది తమ్ముడు. వచ్చిన పిల్లలు కూడా చెడగొడతాడు. రేపటి నుంచి బయట ఫుడ్ నాడవడం చెప్పాలా. తమ్ముడు బిల్లు అడగాది ఏడి. ఎంతనా? 50. శారవ మొత్తం అయిపోయి పిండి ఒక్కటే మిగిలింది. అబ్బా సూపర్ ఉంది బాగుంది. ఎంత? 30 రూపాయలు. ఇదో 50 తీసుకొని 20. బాల మంచి స్వామి నువ్వు. ఇదో 20. సరే బాగుంది, వచ్చా రావాక స్వామి, పోయి రాపో.